లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణమని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది నీపైనే ప్రేమైందే చలి నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సుని పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందేరా ఇకపై నా నువ్వా లోటే తీర్చాలిరా ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని
రావాల్సిన బిడ్డలందరినీ కూడా సకాలానికి నడిపించి ఈ కార్యక్రమము అత్యంత దీవెనకరంగా ఆశీర్వదకరంగా జరిగించి మీ నామములకు మనం తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, తను సైగలు చేయుచు ముచ్చటించెను. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. ఏక మనసుతోనే చక్కనైన జీవితం, ఏక మనసుతోనే చక్కనైన జీవితం. మరువకుమా ప్రియ దంపతులారా, విరిసిన హృదయాలకు కలిసెను బంధం, తను సైగలు చేయుచు ముచ్చటించెను.
సర్వమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా ఆ సర్వలోకాన్ని మాట వినుము. సృష్టికర్త యేసు ప్రేమ. సర్వలోకాన్ని మాట వినుము. సర్వలోక రాజా సకలం నీవేగా. సర్వలోక రాజా సకలము నీవేగా. సన్నుతి
కస గరి గమగ గరి గమరి శ్రీ సరి కస గమ పద పమ గరి సని దప మగ పద సాని దప మగ పద. ప్రభా నాయనా మీకు వందనాలు. ఇంకను ప్రభా వర్తమానంలో కూడా తోడుగా ఉండండి. రావలసిన సేవకులను సమయానికి మా మధ్యలోనికి నడిపించి వాక్య భాగం అంతట్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమము ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి ఏర్పాటు చేసిన కుటుంబస్తులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మీ నామమును మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అధ్యాయము 52వ వచనము 53వ వచనం చదువుకుందాము. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరి అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను. దేవుడి మాటలు వెనుకల్లో దీవించునుగాక. అలాగే నిఖిత వచ్చి లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆరవ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుడి మాటలు వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వస్త్రాలు ఒకరికొకరు మార్చుకుంటారు. దయచేసి ఆ 2 ఫ్యామిలీస్ ఒకసారి ఫోటో దిగటానికి వేదిక మీదకి రావాల్సిందని మనం చేస్తున్నాం. సరిగ పాని సరిగ దామ సాని దప మగరి సని సరి గమ గరి 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 సరి 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 సని సని దని పద సని దమ మగ గ ప ద స సని దమ పాప స స గ గ పాప మరి ని పద సని ద ద స గరి స సరి గ ప రెండు కుటుంబాలని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ నిశ్చితార్థానికి లేదా ప్రదానం చేసుకోవడానికి ఈ స్థలానికి వచ్చిన 2 ఫ్యామిలీస్ ప్రత్యేకంగా బావిశెట్టి యేసుబాబు గారి ఫ్యామిలీ, బావిశెట్టి యేసుబాబు గారి ఫ్యామిలీ, రత్నకుమారి గారు, వారికి 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె గల్విత వివాహమైంది. ఆ అమ్మాయి వస్తుంది, దారి మధ్యన ఉంది. ఇంకా ఇప్పుడు వేదిక మీద ఉంది. అలాగే చిన్న కుమార్తె నిఖిత. కనుక వారు మరి గత 25 సంవత్సరాల నుంచి
మా సంఘ సభ్యులు 95లో వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పటికి దాదాపు 25-26 సంవత్సరాల వాళ్ళకి మాకు పరిచయము. మరి మౌనిక ఆ సమయంలో చాలా నా దగ్గరికి వచ్చినప్పుడు చిన్నపిల్ల, సంవత్సరంన్నర అలా ఉంటుండేది. ఈరోజు మరి మంచి ఫ్యామిలీ, విగ్రహారాధన కుటుంబంలో పుట్టి ప్రభువుని తెలుసుకున్నారు. యేసుబాబు గారి ఫ్యామిలీ వాళ్ళది నేటు ఈస్ట్ గోదావరి పిఠాపురం. వాళ్ళ తల్లి బాగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తుని నమ్ముకొని విగ్రహారాధన చేస్తూ ప్రభువుని నమ్ముకొని ప్రార్థనలోనికి రావటం జరిగింది. ఆ తర్వాత నుంచి యేసుబాబు గారు కూడా వారి తల్లి పాటలో నడవడం ప్రారంభించారు. ఇక తర్వాత వారి భార్య రత్నకుమారి గారు కూడా విగ్రహారాధన చేస్తూ నిదానంగా నా భర్తతో పాటు నేను కూడా చర్చికి వెళితే మంచిదని అన్నీ కూడా విడిచిపెట్టి విగ్రహారాధన వారు ఇప్పుడు వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది. మరి వారి ఫ్యామిలీ దేవుడు ఎన్నో విషయాలు వారిని ఆశీర్వదించాడు, దీవించాడు. ఇక ఇటు పెళ్లి కుమారుడుగా సిద్ధపడుతున్నటువంటి నాగశంకర్ అనే మనీష్, మరి ఆ ఫ్యామిలీ 25 ఏళ్ళని చెప్పలేను, దాదాపు 35 సంవత్సరాల పైనే వాళ్ళు మాకు పరిచయస్తులు. మరి మనీష్ వాళ్ళ అమ్మమ్మ గారు నాగేశ్వరమ్మ గారు మరి ప్రార్థనకు రావడం, మేము వాళ్ళందరూ కూడా ఒకే రోడ్లో దర్శి బజార్లో ఉంటుండేవాళ్ళం. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టలేక నేనే చాలా సంతోషము. దాదాపు 35 ఏళ్ళ పరిచయం, నేను వాళ్ళ ముందు పెరిగిన వాడిని కనుక. ఇక నాగశంకర్ అనే మనీష్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి పరిచయం చేస్తాను. చల్లా శ్రీనివాసరావు అలాగే రాజలక్ష్మి. నేను వీళ్ళ చిన్నప్పుడు నుంచి అక్క మావయ్య అని అనవాళ్ళు ఉంది కనుక మరి దాదాపు నాకు వీళ్ళు బాగా పరిచయం. నేను చిన్నపిల్లడప్పుడు అక్క వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. నాకు తెలిసాకే వీళ్ళకి వివాహం జరగడం, వీళ్ళకి మరి పిల్లలు. నాకు మరి ఎదిగిన తర్వాతే నాగబాబు అలాగే తేజ మరి చాలా పరిచయం ఉంది. వాళ్ళ బంధువులతో కానీ వాళ్ళ కుటుంబస్తులతో కానీ నాకు బాగా పరిచయం ఉంది. ప్రత్యేకంగా మరి మంచి ఫ్యామిలీ. వీరు కూడా వాళ్ళకంటే ఎక్కువ విగ్రహారాధన చేసేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు తెలుసుకున్నారు. మరి మావయ్య కూడా సరే వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారని అంగీకరించడం జరిగింది. దేవుడు చాలా విషయాల్లో వారిని దీవించారు. వాళ్ళ బిడ్డలు కూడా మరి నాగబాబు చదువుకొని కష్టపడి ఉద్యోగమును సంపాదించి దేవుడు ఈరోజు చక్కటి గృహాన్ని, ఓ చక్కని కారు, ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు. అంటే ఇక చాలా చక్కటి ఫ్యామిలీ అని చెప్పాలి. ఈ రోజుకి దేవుడు సిద్ధపరచడం, ఇద్దరు మనసులు కలుస్తాయి. మనీష్ది మౌనికది ఇద్దరు మనసులు కలుస్తాయి. నిదాన విషయంలో కానీ విశ్వాసం కానీ ఇద్దరికి బాగా విశ్వాసం ఎక్కువ, ఆసక్తి ఎక్కువ సంఘానికి వచ్చే విషయంలో. కనుక దేవుడు ఆ విధంగా వారిద్దరికి రాసి పెట్టాడు అని మేము అప్పుడప్పుడు మాట్లాడుకొని ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. కనుక ఏదేమైనా ఈ రోజున మరి ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వాళ్ళ రెండు కుటుంబాల తరపున బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళదాము. దయచేసి వస్త్రాలు వాళ్ళు తీసుకొచ్చినట్లయితే మొదటిగా మౌనికకి ఏర్పాటు చేస్తారు. తమలో ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. మరి మౌనికను మరి వారి కుటుంబానికి కోడలుగా స్వీకరించడానికి, చేసుకోవడానికి చల్లా శ్రీనివాస్ గారు, రాజలక్ష్మి గారు వారి కుమారుడికి ప్రభువా మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వారిగా ప్రభువా మీ వందనాలు. ఈ స్థలానికి మరి వారి యొక్క కోడలుగా చేసుకోవడానికి తీసుకొచ్చిన నూతన వస్త్రాలను బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమము దీవించండి, దోషాలన్నీ తొలగించండి. మీ సన్నిధిని గురించి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
అంశానికి వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. హ్యాపీనెస్ త్రూ చేంజ్. పెళ్ళి ఎందుకు చేస్తున్నారు? స్తంభంలో ఉండేవారు. ఆయన తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు. మా మావయ్య గారు, అమ్మాయి అమ్మగారు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ కుటుంబం మాకు మా సంఘంలో చాలా ముఖ్యం. అలాగే ఇక్కడ కూడా భవిష్యత్తు యేసు బాబు ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి ఆ కుటుంబం ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా చాలా మంచిగా దేవుని కార్యక్రమాల్లో, దేవుని యొక్క సంఘ కార్యక్రమాల్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే అమ్మాయి అమ్మగారిని బట్టి ఆ కుటుంబాన్ని నేను కూడా చాలా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, చాలా బాగుండేది. నేను సేవకు వచ్చిన కొత్తలో కూడా చాలా మంచిగా ఉండేది. ఆవిడ మీ అందరికీ పరిచయమైనటువంటి యేసు బాబు గారి తల్లి గారు. నాకు ఈ సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను ఉపయోగించుకుంటాను. ఈ రోజున పెళ్ళి చేసుకోబోతున్న ఇద్దరు బిడ్డలకు నిశ్చితార్థం. చాలా సంతోషం. వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ అరేంజింగ్ మ్యారేజెస్ అండ్ సెలబ్రేటింగ్ దీస్ అకేషన్స్? ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం? ఎందుకు అసలు పెళ్ళిళ్ళు అరేంజ్ చేసి అన్ని చేస్తూ ఉంటాం? కేవలం పిల్లల్ని తర్వాత ప్రొడక్షన్ దానికోసమేనా? లేకపోతే ఎంజాయ్మెంట్, లేదా సోల్మేట్, లేకపోతే భార్యాభర్త ఇద్దరు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వీటి కోసమేనా? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్? దేవుడు ఎందుకు అసలు ఒక చేంజ్ రాబోతుంది? ఇద్దరు ఇప్పుడు వేరువేరుగా ఉంటున్న వాళ్ళందరూ ఒకటవుతారు. ఇక్కడ అనేక మంది బిడ్డలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లికి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కోసం రెడీ అయిన యవనస్తులు కూడా కొంతమంది ఉంటారు. వన్ థింగ్, గాడ్ హ్యాస్ ఎ డిజైన్. దేవుడు పెళ్లిని ఎందుకు ఉద్దేశించాడంటే అన్ని విషయాల్లో అది ఘనమైనది, అన్ని విషయాల్లో కూడా. ఎందుకనంటే దానిని మనము ఘనముగా ఎంచి, దానిని మనము చూజ్ చేసుకుని మన యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైన విధంగా, దేవుడు మెచ్చే విధంగా ఉండటానికి ఆశపడి ఆ బంధాన్ని కొనసాగించుకోవడానికి మనము ఇష్టపడి ఉంటూ ఉన్నట్లయితే దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మనతో ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషించాలని ఆశపడుతూ ఉంటారు. హ్యాపీనెస్ త్రూ చేంజ్. నీకు సంతోషం కావాలంటే ఎవరో మారాలని అనుకోవడం కాదు, నువ్వే మారాలి. బైబిల్ చెప్తుంది కూడా అదే. పౌలు భక్తుడు సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడు. దమస్కు పట్టణం దగ్గర దేవుడు ఆయనకి ఎదురుపడ్డప్పుడు, వెలుగు మాటలు వచ్చినప్పుడు ఆయన there is a change. ఆయన డైరెక్షన్ మార్చేస్తున్నాడు. ఈ లోకం కోసం జీవించడం మానేశాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఒక హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ఒక మంచి స్కూల్లో గమాలియల్ దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు. ఆ రోజుల్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. ఆ రోజుల్లో వాళ్ళకి పరిచయ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. దేవుని కోసమే చేస్తున్నాను అనుకున్నాడు, దేవుని కోసమే జీవిస్తున్నాను అనుకున్నాడు, దేవుని కోసమే ఈ పనులన్నీ చేస్తున్నాను అనుకున్నాడు. కానీ అది తప్పు అని దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవునితో తను కలుసుకున్న తర్వాత, దేవుడిని తెలుసుకున్న తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, నువ్వు హింసిస్తున్న యేసు నేనే అని చెప్పిన తర్వాత తన జీవితం యొక్క డైరెక్షన్ మారిపోయింది. ఎన్ని కష్టాలున్నా ఎన్నున్నా యేసయ్య కొరకు జీవించి అదే సంతోషం అనుకుంటూ జైల్లో ఉన్నా సరే పాటలు పాడ రిక్వైర్మెంట్స్, కోరికలు చాలా తక్కువగా ఉండాలి. రిక్వైర్మెంట్లు ఎక్కువ ఉంటే కష్టమైపోతుంది. నాకు అది కావాలి, ఏమీ దొరకదు. ఒకసారి మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్స్ పెళ్లిలో కావాల్సింది, ముఖ్యంగా బిడ్డలందరికీ యవన బిడ్డ, మినిమం రిక్వైర్మెంట్స్. యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ. నేను 3 మాటలు బిడ్డలందరికీ చెప్పి ముగిస్తాను. అమ్మాయి కూడా వచ్చేస్తుందా? ఓకే.
ఆమె కూడా ఆశపడుతుంటారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది ఎందుకంటే వాళ్ళిద్దరూ యేసు బాబు కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబం తరపున, పిఠాపురంలో ఉన్న మా సంఘం తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. క్లుప్తంగా చాలా చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి ప్రకాష్ గారికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. వారి పరిచయం కొరకు పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే ఆహా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం కథలో మలుపీశ్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే నింగి నీలం ఆకు పచ్చ నువ్వు నేను జంట విడిపోము పలుకు రాగం మెరుపు మేఘం దేహం ప్రాణం మనమై కలసాము జతగా ప్రతి జన్మకి నువ్వే చలి జానకి నీలో సగమై జీవించని ఎదలో సహవాసమై వ్యధలో వనవాసమై నీతో నీడై పయనించని రెండవ కుమార్తె తండ్రి నిశ్చితార్థం ఈరోజు ఈ విధంగా జరగడానికి మీరు ఇచ్చిన కృప కొరకు, దయ కొరకు, కనికరం కొరకు, ప్రేమ కొరకు, సహాయం కొరకు, అన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. We thank you for every blessing bestowed upon this family, O Lord. నీ సహాయము, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీ కృప కొనసాగింపచేసి వారి జీవితంలో తండ్రి అన్ని విషయాలలో నీకు లోబడి నిన్ను ప్రేమించి నీకు అనుకూలముగా జీవించి అనేక మంది ఎదుట సాక్ష్యముగా జీవించి యేసయ్య కొరకు జీవించి నిత్య జీవానికి వారసులయ్యే కృపా బిడ్డలకు అనుగ్రహించమని దండలు తండ్రి బిడ్డలు వేసుకుని చుట్టుగా నీవే వారికి తోడుగా ఉండి బలపరిచి కృప కొనసాగింప చేయమని స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్ళ
జంటగా నీలో దొరుకుతున్నానుగా. ఉండిపో ఉండిపో చేతిలో గీతలా, ఎప్పుడు ఉండిపో నుదుటిపై రాతలా. సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా. ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాట రావా. మెడవంపు తాకుతుంటే మునిపేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకు. సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా, మళ్ళీ పుట్టినట్టుందిగా. ఓహో మెల్లగా మెల్లగా కాటు కళ్ళనే తిప్పగా, నేను రంగుల రాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా. తలని మీరే చనువాత లోగాని పొలమారుతుంటే. ఆ మాటే నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా. అడగాలి గాని నువ్వు అలవోకగా, నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా. ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లేవుగా, ఎప్పుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా. ఉందా పలుకులో అడుగులా, విందా ప్రేమలో గలగలా, బంధం బిగిసిపోయిందిగా, అంతం కాదులే మన కథ. నన్ను నిన్ను కలుసుకున్న సీమలో, నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో. జగతి అంటే మనమే అన్న మాయలో, సమయమన్న జాడలేని హాయిలో. ఆయువే గేయమై స్వాగతించగా, తరలి రావటే చైత్రమా. కుహూ, 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 స్వరాల మాయలాగుతున్న కోయిలైన వేళ. నిండు మనసులో, నిండు మనసులో.
రూపమా ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా పూల పరాగమా నాగత జన్మల రుణమా ఊసులు బాసలు ఏకమైన శ్వాసలు నిన్నలు రేపులు లీనమైన నేటిలో నిజం కథనే తరతరాలు చదవని కథే నిజమని కలలలోని కదవని వేరే లోకం చేరే వేగం పెంచే మైకం మననిలా తరమని తారా తీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకి ఎవరిని మనసులో మనసులో పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం పెదవడుగుతోందే చలి సావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రణయంలోను ప్రణయంతోనే పరిచయమడిగే మనసు అది నువ్వని నీకే తెలుసు చిత్రంగా ఉందే చలి చలి చంపే నీ కౌగిలి నా బందీగా ఉంటే సరి చలి కాదా మరి వేసవి తపస్సు చేసి చురుకేని తనువు తాకెనే నీ అడుగు వెంటే నడిచి వసంతముచ్చెనే విసిరావలా మాటే వలలా కదిలా నిలా పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రణయంలోను ప్రణయంతోనే పరిచయం
గుండె 100 కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా చిన్న చిన్నది నచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే తీసుకుపోయే ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది సెకనుకొక వేడుక కోరే కళ నీలా నా చింత చేరుకుందిగా నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే తీసుకుపోయే గుండె 100 కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా చిన్న చిన్నది నచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే
దీపపు దీపానిరా నువ్వు లేక దూరమే భారమై కదలదు నా జీవితం నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెప్పుడు ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులు తెలిసినది వలపులు మధురిమా చిలి చూపు తాకినా పులకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒకసారి చూడరా పిల్లరా చక్కనైన శుభ్రా చక్కనైన శుభ్రా ఇట్లు కోరుకుంటిరా సుందరా చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఆ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే నేను చూడకుండా ఉండగలనా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో చిరుగాలిని వెలివేస్తా ఓ ఆరే నది నా విరి చేస్తా నేనున్న నేలంతా మాయం చేసా తేనె
లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే
ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే. నువ్వే వదిలేటి శ్వాసకే కాలులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే, ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే. నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే, ఆ కళ్ళకు కాటుకా ఎందుకెట్టాలే. చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే, నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే. ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా. ఏది నీ సాటి రాధికా అంటూ ఓడను పూర్తిగా. కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలి. నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి. దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగే దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి. ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా. ఏది నీ సాటి రాధిక అంటూ అలిశాను పూర్తిగా. కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. అబ్బా ఎంత ముద్దుగున్నాడే, ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే. అల్లాదిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడించాడే వరకంట. పిల్లాడి బుగ్గ సిమ్లా ఆపిల్ లాంటిదంట, దొరకాలే గాని కరికి తింటా. చూపుల్లో దాచినాడే ఏదో తోట, నన్నిట్ట కాచినాడే ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome.
వీడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే, లంచ్కొస్తే హగ్గు మిల్సే పెడతాలే, రాత్రి వస్తే బెడ్ మీద ఇదిగో అమ్మాయి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే. చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు, వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే. మగవాడి అందం మీద లేదే ఒక్క పాట, వేడి ముందు అందం కూడా సో క్యూట్, he's so sweet, he's so handsome.